ప్రైజ్ ది లార్డ్. యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ కు స్వాగతం. నా పేరు రమేష్. ముందుగా హెడ్లైన్స్. జనాభా లెక్కల ప్రకారంగా భారీ తగ్గుదలలో కనబడుతున్న దేశ క్రైస్తవ జనాభా. ద్వైపాక్షిక చర్చలకు ముఖం చాటేసి వంకలు చెబుతున్న పాకిస్తాన్. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహింను దాచిపెడుతున్న పాకిస్తాన్. ఆగస్టు 26న విశ్వమాత మదర్ తెరిసా జన్మదినోత్సవం. దేశవ్యాప్తంగా ఉల్లి రేటు పెరగడంతో వింత సంఘటనలు జరుగుతున్న వైనం. అలనాటి అపోస్తలుల ఆలోచనను కార్యరూపంలో పెట్టిన ట్విన్ ఓక్స్ గ్రామం. యెరూషలేం యాత్రా విశేషాల స్పష్టీకరణకు ఆరాధన టీవీ లైవ్. వివరాల్లోకి వెళ్తే 2011 సంవత్సరానికి గాను భారతదేశ జనగణనలో మతాల వారీగా వివరాలను ప్రకటించారు. మొత్తం దేశ జనాభాలో 79.8% హిందువులు ఉండగా ముస్లింలు 14.2%, క్రైస్తవులు 2.3% ఉన్నట్టు లెక్క తేలింది. తెలంగాణలో హిందువులు 85.9% ఉండగా ముస్లింల జనాభా 12.68%, క్రైస్తవుల సంఖ్య 1.27% ఉంది. ఆంధ్రప్రదేశ్లో హిందువులు 90.86% కాగా ముస్లింలు 7.3%, క్రైస్తవులు 1.3% ఉన్నట్టు తేలింది. అయితే మొత్తం దేశ జనాభా 121.09 కోట్లు కాగా హిందువుల జనాభా తగ్గి ముస్లింల సంఖ్య పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 1961 నాటి క్రైస్తవుల సంఖ్య 2.44% కాగా ప్రస్తుతం అది 2.3%కి పడిపోయింది. వాస్తవానికి అన్ని కులాల్లోనూ క్రైస్తవులు ఉండగా జనాభా లెక్కల్లో మాత్రం వారు హిందువులుగా నమోదు చేయించడం వల్ల ఈ తారతమ్యాలు కనబడుతున్నాయి. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఆదివారం నాడు జరగాల్సిన ఎన్ఎస్ఏ చర్చలు అర్ధంతరంగా రద్దయ్యాయి. రష్యాలోని ఉఫాలో ఇరు దేశాల ప్రధానులు సమావేశమైన పిమ్మట ఈ ఎన్ఎస్ఏ చర్చల అంశం తెరపైకి వచ్చింది. ఉగ్రవాదంపై ద్వైపాక్షిక విధి విధానాల అజెండాతో ఈ సమావేశం ఉంటుందని నిర్ణయించినప్పటికీ పాకిస్తాన్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగడం, అంతకు మించి పాకిస్తాన్ అంశాన్ని తెరపైకి తేవడం తదితర అంశాల నేపథ్యంలో ఈ సమావేశం రద్దు కావడం జరిగింది. తాజాగా గురువారం రాత్రి పాకిస్తాన్ ప్రేరేపిత సరిహద్దు కాల్పుల్లో 3 భారత పౌరులు మృతి చెందారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు పెక్కు జరుగుతున్నట్లు భారతీయ మిలిటరీ దళాలు ఉటంకిస్తున్నాయి. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఉఫాలో కాశ్మీర్ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదని ప్రశ్నించారు. ఈ చర్చలకు ముఖం చాటేయడం ద్వారా ఉగ్రవాదంపై పాకిస్తాన్ వైఖరి స్పష్టమైపోతుంది. అయితే కాశ్మీర్ అంశం లేకుండా చర్చలు ఎలాగని పాకిస్తాన్ అంటుంది. కాశ్మీర్ నాయకులను భారత్ థర్డ్ పార్టీ అంటుందని, నిజానికి వారే మెయిన్ పార్టీ అని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. చర్చలు రద్దవడం పట్ల సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వ బలహీనత వల్లే చర్చలు రద్దయ్యాయని విమర్శించారు. మరోప్రక్క దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల నుండి శిక్షణ పొందిన 300 మంది పాక్ సరిహద్దుల గుండా భారత్లో ప్రవేశించేందుకు ప్రణాళిక చేసుకున్నట్లు నిఘా వర్గాల బోగట్ట. ముంబై పేలుళ్ల సూత్రధారి అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఉన్నట్టు భారత్ నిఘా వర్గాలకు ఖచ్చితమైన ఆధారాలు దొరికాయి. దావూద్ తమ దగ్గర లేడని పాకిస్తాన్ ఇప్పటి వరకు బుకాయిస్తూ వచ్చింది. అయితే దావూద్ పాకిస్తాన్లోని కరాచీలో ఉన్నట్టు, దావూద్కు 3 పాస్పోర్ట్లు, 9 ఇళ్లు ఉన్నట్టు ఆధారాలు దొరికాయి. వారు విడుదల చేసిన ఫోన్ నంబర్లో ఒక విలేకరి సంప్రదించగా దావూద్ నిద్రపోతున్నాడని, తరువాత కాల్ చేయాలని అతని భార్య తెలియజేసినట్లు తెలిసింది. వందలాది మంది చావుకి కారకుడైన ఈ అండర్వరల్డ్ డాన్ను అరెస్ట్ చేసే దిశగా భారత ప్రభుత్వం పావులు కదుపుతోంది. 12th March 1993, a day that still haunts Mumbai. Around 1:30 p.m, the first blast on Dalal Street, shaking the buildings in and around Bombay Stock Exchange. And in a matter of minutes, but even as the city was reeling under terror, those who carried out the attacks fled abroad, where the masters were already hiding. మతతత్వ సిలబస్తో సొంత ఎజెండాతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా విధానాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని విద్యారంగంపై తెలంగాణ పీసీసీ జరిపిన వర్క్షాప్లో ప్రముఖ సామాజికవేత్త, వక్త ప్రొఫెసర్ కంచ ఐలయ్య అభిప్రాయపడ్డారు. వేదిక్ పాఠాల పేరుతో మతతత్వ సిలబస్ అమలు చేసే ప్రయత్నం జరుగుతుందని, ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా పాఠశాలల్లో యోగాను బలవంతంగా జొప్పించారని ఆయన అన్నారు. లౌకిక దేశమైన ఈ దేశంలో పరిపాలనలో ఉన్న పాలకులు తమ ఇష్టారాజ్యంగా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తే సామాజిక పతనం తప్పదని, అభివృద్ధి కుంటుపడిపోతుందని, కొన్ని తరాలు వెనక్కిపోవలసిన దుస్థితి దాపురిస్తుందని ఈ వర్క్షాప్లో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడినా, మరే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా ఇక నుండి భారీ జరిమానాతో పాటు 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేసే పనిష్మెంట్కు కేంద్ర ప్రభుత్వం తెరతీసింది. నిర్దిష్ట వేగాన్ని మించి వాహనాన్ని నడిపినా, సిగ్నల్ జంప్ చేసినా, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడినా, మద్యం మత్తులో వాహనాన్ని నడిపినా, గూడ్స్ వాహనాల్లో ఎక్కువ లోడ్ వేసినా, గూడ్స్ వాహనాల్లో ప్రయాణికుల్ని ఎక్కించుకున్నా భారీ జరిమానా విధించడమే కాక వాహనదారుల యొక్క లైసెన్స్ను 3 నెలల పాటు రద్దు చేయనున్నారు. తేలికపాటి 4 చక్రాల వాహనదారులకు సీట్ బెల్ట్ తప్పనిసరి, ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి. అంతేకాక ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాలలో సెప్టెంబర్ 1 తేదీ నుండి ఖచ్చితంగా ఈ నిబంధనలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ద్విచక్ర వాహనం నడుపుతూ హెల్మెట్ ధరించని వారికి 2 గంటల పాటు కౌన్సిలింగ్ ఇస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అత్యంత ప్రమాదకరమని, వారిని ఖచ్చితంగా కోర్టులో హాజరుపరుస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాహనదారులు జరభద్రం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనం నుండి చివరి వరకు వాక్యంలో ఉన్న ప్రథమ అపోస్తలుల జీవన విధానాన్ని అవలంబిస్తున్నారు అమెరికా వర్జీనియా రాష్ట్రంలోని లౌసా కౌంటీకి 8 మైళ్ల దూరంలో ఉన్న ట్విన్ ఓక్స్ గ్రామ ప్రజలు. ఈ గ్రామంలోని ప్రజలకు ఎవరికీ సొంతిళ్లుండవు, సొంత పొలాలు, సొంత వ్యాపారం ఉండదు. అందరూ సమిష్టిగా కలిసిమెలిసి పనిచేసి ఫలితాన్ని అందరూ సమానంగా పంచుకుంటారు. పిల్లల పెంపకం కూడా సమిష్టి బాధ్యతే. 48 ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఈ గ్రామంలో 100కు మించి జనాభా ఉన్నారు. అందరూ సమిష్టిగా వ్యాపారం, పశుపోషణ చేస్తారు. గ్రామ అవసరతలకు సరిపడా ఆహార పదార్థాలను భద్రపరుచుకొని మిగిలిన వాటిని సమీప మార్కెట్లో విక్రయిస్తారు. అలా వచ్చిన సొమ్మును కమ్యూనిటీ ఖాతాలో జమ చేస్తారు. ఈ జీవన విధానం తమకెంతో నచ్చిందని,
ఈ గ్రామస్తులు అంటుండగా అనేక మంది క్రొత్తవారు వీరితో కలిసి నివసించడానికి ఉబలాట పడుతూ తమ అర్జీలు పెట్టుకుంటున్నారు. నాటి అపోస్తుల ఆలోచన నేటి దినాల్లో ఇలా ఫలభరితం కావడం నిజంగా ఎంతో సంతోషం. Welcome to Twin Oaks Community in rural Central Virginia. The community consists of around 85 adult members and 15 children and has been in existence since 1967. The core values reflected in their way of life are cooperation, sharing, nonviolence, equality, and ecology. The community is diverse in religious and spiritual beliefs, and their food, healthcare, and some personal spending money. To learn even more about Twin Oaks, be sure to check out the interviews with Twin Oaks members Keenan, Paxis, Edmund, and Clementine on YouTube and right here at frequency555.com. ఆగస్ట్ 26వ తేదీ మదర్ తెరిసా జయంతి. ఈమె పూర్తి పేరు ఆగ్నెస్ గోన్షా బోజాక్షు, కానీ మదర్ తెరిసాగా విశ్వవిఖ్యాతం. మదర్ 1910లో యూరోప్లోని స్కోప్జీలో జన్మించింది. చిన్ననాటి నుండి దయాద్ర హృదయం కలిగిన ఈమె కథోలిక్ మిషనరీగా భారతదేశంలోని కలకత్తా ప్రాంతానికి వచ్చి తన పరిచర్యను ప్రారంభించింది. మిషనరీస్ ఆఫ్ చారిటీస్ స్థాపించి అనాథ బ్రతుకులకు, కుష్టు వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచి దివ్యమైన సేవ చేసింది. ఈమె సేవా పరిచర్యను గుర్తించిన భారత ప్రభుత్వం భారతరత్నతో గౌరవించగా అంతర్జాతీయంగా ఈమె కీర్తికి నోబెల్ బహుమతి దక్కింది. సెప్టెంబర్ 5వ తేదీ 1997లో మదర్ ప్రభువులో నిద్రించింది. ఇంత గొప్ప మహనీయురాలు, నీతిమంతురాలిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదదాయకం. యాదృచ్ఛికమో మరేంటో గాని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఉల్లి రేటు ఘాటు అమాంతంగా పెరిగిపోతోంది. ఈ మధ్య జరిగిన 2-3 వింత సంఘటనలు, ఉల్లి ఘాటును నిరూపించే సంఘటనలు ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తున్నాయి. ముంబైలో ఒక ఉల్లిగడ్డల షాపులో 700 కిలోల ఉల్లి చోరీకి గురైంది. 14 బస్తాల ఉల్లి దొంగల పాలైందని షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టోకున వీటి విలువ 50,000 రూపాయల వరకు ఉంటుంది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో ఐడియా సిమ్ కొంటే 1 కేజీ ఉల్లిపాయలు ఉచితమని బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో సిమ్ల అమ్మకం విపరీతంగా పెరిగిందని ఆ కౌంటర్ వాళ్ళు సంబరపడిపోతున్నారు. సాధారణంగా క్రైస్తవులు, అందున ఆదివారం నాన్ వెజ్ కర్రీకి ఉల్లి లేకపోతే చాలా కష్టమే. ఇంతకీ ఈ ఉల్లి రేట్లు ఎప్పుడు కిందికి దిగి వస్తాయోనని ఎదురు చూడడం తప్ప మనం ఇంకేం చేయలేం. కరెంట్ లేకపోతే ఒక్క క్షణం కూడా గడవని రోజుల్లో మనం ఉన్నాం. కరెంట్ అవసరాలు ఎక్కువ, ఉత్పత్తి తక్కువ కావడంతో ప్రత్యేకించి వేసవి కాలంలో కరెంటు కోతను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యామ్నాయ మార్గాలైన సోలార్ విధానం అత్యంత ఖర్చుతో కూడిందైపోయింది. అయితే రాజ్కోట్లోని సౌరాష్ట్ర విశ్వవిద్యాలయ పరిశోధకులు సోలార్ ప్యానెల్స్లో ఉపయోగించే సిలికాన్ కన్నా చవకైన రసాయనాన్ని కనిపెట్టారు. మనం వంటల్లో వాడే టొమాటో నుండి తీసిన రసాయనాలకు కార్బన్, టైటానియం లాంటి మిశ్రమాలను కలిపి తయారు చేసిన పల్చని ఫిలిం ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. దీనివల్ల 75% ఖర్చు ఆదా అవుతుంది.
ఇదే గనక వాడకంలోకి వస్తే ఇక నుండి ప్రతి గ్రామంలో కూడా సోలార్ విద్యుత్తును వాడే అవకాశాలు మెండుగా కనబడతాయి. ఇక అప్పుడు విద్యుత్ కోతల బెడద ఉండదు. డిమాండ్ తగ్గడం వల్ల సప్లై కూడా సరిపోతుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కలలపుత్రిగా వెలువడ్డ పథకం కళ్యాణ్ లక్ష్మి. ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఎస్సీ ఎస్టీ వధువులకు ఈ పథకం ద్వారా 51,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తోంది. మైనారిటీలైన క్రైస్తవ ముస్లింలకు షాదీ ముబారక్ పేరున ఇదే రకమైన లబ్ధి చేకూరుతుంది. ఇక నుండి ఈ పథకాల క్రింద వధువుల నుండి వచ్చే దరఖాస్తుల పరిశీలన బాధ్యత తహసీల్దార్ ఆర్డీఓలదేనని తెలంగాణ సీఎం ప్రత్యేక కార్యదర్శి కె భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ పథకాల కింద నిధులు మంజూరు కాగానే వాటిని వధువు ఖాతాలో జమ చేయాలని ఆయన అన్నారు. 2015 ఆగస్టు 20, 21, 22 తేదీలలో విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో కమాండోస్ ఫర్ క్రైస్ట్ పేరిట నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమంలో దైవజనులు రెవరెండ్ డాక్టర్ కోన శౌరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి దివ్యమైన దైవ సందేశాలు అందించారు. స్థానిక క్రైస్తవ విశ్వాసులు అనేకులు ఈ సభలలో పాల్గొని దైవ దీవెనలు పొందుకున్నారు. దేవునికి మహిమకరంగా జరిగిన ఈ సభలకు బ్రదర్ ఎన్ దేవానందం కన్వీనర్గా వ్యవహరించారు. 2015 ఆగస్టు 27, 28, 29, 30 తేదీలలో హైదరాబాద్ గ్రీన్ హిల్స్ కాలనీలో సియోను సువార్త సంఘం వారు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ ఉజ్జీవ పండుగలు దేవునికి మహిమకరంగా విశ్వాసులకు ఆశీర్వాదకరంగా జరిగాయి. ఈ కూటాల్లో రెవరెండ్ డాక్టర్ గోడి శామ్యుయల్, బిషప్ పి జాన్ లాజరస్, సిస్టర్ జాయ్ చెరియన్, రెవరెండ్ పి దీవెన్ కుమార్ మరియు రెవరెండ్ డి జాన్ సుందర్రావు గారు పాల్గొని ప్రసంగించారు. స్థానిక క్రైస్తవ విశ్వాసులు అనేకులు ఈ సభలలో పాల్గొని దైవ దీవెనలు పొందుకున్నారు. ఈ రజతోత్సవ పండుగలు సియోను సువార్త సంఘ కాపరి పాస్టర్ సామ్వేదం ఎలీషా ఆధ్వర్యంలో జరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేక్ ఇన్ ఇండియాను పురస్కరించుకుని విజయవాడ బాలాజీ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐఐడిఏ కమ్యూనిటీ కళాశాలను సోమవారం క్రిస్టియన్ లీడర్ మేజర్ విలియమ్స్ ప్రారంభించారు. యువతీ యువకుల వృత్తి విద్యా కోర్సులను అందించడం ద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు సోపానంగా ఈ కళాశాల పనిచేస్తుందని వక్తలు ప్రశంసించారు. దేశంలో పలు ప్రాంతాలలో ఇప్పటికే 23 వృత్తి విద్యా కళాశాలలు ప్రారంభించారని కళాశాల వ్యవస్థాపక అధ్యక్షుడు జోకిన్ ట్విన్ అన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గ్రిటన్, కళాశాల ప్రిన్సిపల్ ముత్తు కుమార్, డైరెక్టర్ జాన్ శామ్యుయల్, సీనియర్ మేనేజర్ సాల్మన్ రాజు, స్వర్ణదీపిక ఎడిటర్ శివాజీరాజు తదితరులు పాల్గొన్నారు. ఆరాధన టీవీ ద్వారా హోలీల్యాండ్ టూర్కు ఇప్పటి వరకు 23 బ్యాచ్లు యెరూషలేంకు వెళ్లడం జరిగింది. సెప్టెంబర్ మాసంలో 24వ బృందం, అక్టోబర్ మొదటి వారంలో 25వ సిల్వర్ జూబ్లీ బృందం యెరూషలేం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. అక్టోబర్లోనే మాసాంతంలో 26వ బృందం కూడా యెరూషలేం యాత్రకు సిద్ధమవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆగస్టు 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల నుండి 4:30 గంటల వరకు ప్రత్యేక లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమంలో ఆరాధన హోలీల్యాండ్ టూర్స్ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ సువార్తరాజుతో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం కల్పించబడింది. ఈ కార్యక్రమం హోలీల్యాండ్ యాత్ర చేయాలనుకునే వారికి సంపూర్ణ సమాచారం అందిస్తోంది. ఆరాధన టీవీ హోలీల్యాండ్స్ వారు నిర్వహిస్తున్నటువంటి పవిత్రమైనటువంటి యెరూషలేమునకు యాత్రను గురించి నేను మిమ్మల్ని ఆహ్వానించడానికి ఈ రోజు మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర. ఈ రోజే మాకు ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకునండి. మా ఫోన్ నెంబర్ 7702777787 మరి ఒక నెంబర్ 7702774477. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రఖ్యాత క్రైస్తవ సంస్థ జీసస్ కాల్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ప్రభు పరిచర్యలో కొనసాగుతూ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రార్థనా గోపురాలను ప్రారంభించి
ఆపద సమయాల్లో, కష్ట సమయాల్లో విశ్వాసులకు ప్రార్థనా సహకారాన్ని అందిస్తూ వస్తుంది. దీనిలో భాగంగా మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు చెందిన అల్వాల్లో 78వ ప్రార్థనా గోపురం, బిహెచ్ఎల్ అశోక్ నగర్లో 79వ ప్రార్థనా గోపురం డాక్టర్ పాల్ దినకరన్ గారి తల్లిగారైన డాక్టర్ స్టెల్లా దినకరన్ గారి చేతుల మీదుగా 29వ తేదీ శనివారం ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించడం జరిగింది. స్థానిక విశ్వాసులు ఈ ప్రార్థనా గోపురం నుండి తమ ప్రార్థన అవసరతలకు ప్రార్థన ద్వారా దేవుని జవాబు పొందవచ్చునని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. Today morning we opened another prayer tower in Hyderabad and Secunderabad area at Alwal, and this is the second prayer tower we are going to open the same day. Okay, it will be operational from tomorrow from 8 a.m. to 8 p.m. So I welcome all of you, partners, well-wishers, visitors, pastors, everybody is welcome to this prayer tower. Please, we want your services, we want your time, we want your voluntary support in this prayer tower. Let us all give glory to our wonderful Father. మనమందరం కలిసి అద్భుతమైన తండ్రికి మనము అద్భుతంగా ఆయనను స్తుతిస్తూ చప్పట్లు కొడదాం. And we all raise up our hands and say hallelujah. చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. What a good Lord we have. ఎంత గొప్ప ప్రభువును మనం కలిగి ఉన్నాం. I'm so happy to see every one of you this evening time. ఈ మధ్యకాలంలో యెరూషలేం యాత్ర చేయాలన్న ఆశ చాలా మందిలో కలుగుతోంది. ఆ ఆశను సాఫల్యం చేసుకునేందుకు గాను ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం. ఈ సందర్భంగా తలెత్తే మీ సందేహాలన్నీ తీర్చుకోవడానికి ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ను సంప్రదించండి. నిర్మాణాత్మకమైన అవగాహన పొంది యెరూషలేం యాత్ర చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ లోకములో అరుదించి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. ఈ ప్రక్రియ అంతట్లో 2 విషయాలు మనం నేర్చుకోవాలి. ఒకటి, ఆయన మరణ పునరుద్ధానాలు మనకు నిత్య జీవాన్ని ప్రసాదించాయి. అది ఒక వత్తు, దాన్ని ఈ లోకంలో ఇంకెవరు చేయలేరు. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మానవుడిగా ఎలా జీవించాలో ఆయన నేర్పించాడు. ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి మనం సువార్తలు బాగా అర్థం చేసుకోవాలి. సువార్తలను బాగా అర్థం చేసుకోవడానికి భౌతికంగా ఆ జరిగినటువంటి ప్రదేశాలని ఒక్కసారి తిలకించగలిగినట్లయితే విషయాల్ని బాగా అర్థం చేసుకోగలుగుతాం. అందుకనే హోలీ ల్యాండ్ టూర్ ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే, టు అండర్స్టాండ్ బైబిల్ని బాగా అర్థం చేసుకోవడానికి జాగ్రఫీ ఎంతో ప్రాముఖ్యమైంది, లొకేషన్స్ ఎంతో ప్రాముఖ్యమైంది, కల్చర్ చాలా ప్రాముఖ్యమైంది, డిస్టెన్స్ చాలా ప్రాముఖ్యమైంది. అవి అర్థం చేసుకోవడానికి ఒక్కసారి వెళ్ళి రాగలిగినట్లయితే ద బైబిల్ విల్ బికమ్ బ్రైటర్ అండ్ క్లియరర్. Visit to the Holy Land can be a window to understand the Bible in a better way. So I request you, I will suggest, if there is any chance, if there is any possibility, why don't you grab this and come to Aradhana Tours to enjoy the Holy Land trip. Aradhana Holy Land Tours గనుక మీరు కాంటాక్ట్ చేయగలిగినట్లయితే చాలా కాన్ఫిడెంట్గా ఎటువంటి సమస్యలు లేకుండా మీరు మీ యొక్క టూర్ని వాళ్ళు సక్సెస్ చేయగలరు. సెప్టెంబర్ 15వ తేదీన ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 24వ బృందం యెరూషలేం యాత్రకు సంసిద్ధంగా ఉంది. ఈ బృందానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీట్ల బుకింగ్ కూడా ముగిసింది. తర్వాతి బృందం 25వ బృందం ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ సిల్వర్ జూబ్లీ బృందం. ఈ సిల్వర్ జూబ్లీ బృందం అక్టోబర్ 9న హోలీ ల్యాండ్ యాత్రకు సంసిద్ధమవుతోంది. ఈ సిల్వర్ జూబ్లీ బృందంలో కూడా సీట్ల బుకింగ్ ముగిసింది. అయితే అక్టోబర్ మాసంలోనే 20వ తేదీకి ఆరాధన హోలీ ల్యాండ్ టూర్స్ 26వ బృందం యెరూషలేం యాత్రకు బయలుదేరనుంది. ఈ బృందంలో అతి కొద్ది సీట్లు మాత్రమే ఉన్నాయి గనుక పాస్పోర్ట్ ఉన్నవారు తక్షణమే సీట్ రిజర్వేషన్ కొరకు, టూర్ వివరాల కొరకు 7702774477 7702777787 నంబర్లలో సంప్రదించండి. యూసీవీ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
2011 జనాభా లెక్కల ప్రకారంగా భారీ తగ్గుదలలో కనబడుతున్న దేశ క్రైస్తవ జనాభా. ద్వైపాక్షిక చర్చలకు ముఖం చాటేసి వంకలు చెబుతున్న పాకిస్తాన్. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహింను దాచిపెడుతున్న పాకిస్తాన్. ఆగస్టు 26న విశ్వమాత మదర్ తెరిసా జన్మదినోత్సవం. దేశవ్యాప్తంగా ఉల్లి రేటు పెరగడంతో వింత సంఘటనలు జరుగుతున్న వైనం. అలనాటి అపోస్తలుల ఆలోచనను కార్యరూపంలో పెట్టిన ట్విన్ ఓక్స్ గ్రామం. యెరూషలేం యాత్రా విశేషాల స్పష్టీకరణకు ఆరాధన టీవీ లైవ్. ఇవి నేటి యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్ విశేషాలు. ఫ్రాంక్లిన్ పుల్లా ఫౌండేషన్ సమర్పిస్తున్న ఈ కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాతో పంచుకోండి. మీ ప్రాంతాల్లో జరుగుతున్న క్రైస్తవ విశేషాలు మాకు తెలియజేయండి. ఈమెయిల్ చేయండి ucv@aradhanatv.com లేదా రాజేష్ తాతపుడితో 7702777797 నంబర్లో కానీ బి రమేష్ బాబుతో 9000774892 నంబర్లో కానీ మాట్లాడండి. మరిన్ని విశేషాలతో వచ్చే యునైటెడ్ క్రిస్టియన్ వాయిస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఆధ్యాత్మిక నేస్తం, ఆత్మీయ వాక్కుల స్వాస్థ్యం, ఆరాధన టీవీ.